ఇప్పుడు చాలా మంది ఎగతాళిగా మాట్లాడారు. మీ పార్టీ నుంచి పక్క పార్టీలకు వెళ్ళిపోయారు. ఎస్, అట్ ద సేమ్ టైం పక్క పార్టీ నుంచి కూడా వచ్చి జాయిన్ అయినప్పటికీ 21 స్థానాలైనా మాకు సీట్ వస్తుంది అనుకున్నాము అని చెప్పున్నారు. ఒక పక్కన 175లో 114 అట్లా ఫస్ట్ లిస్ట్లో చంద్రబాబు ప్రకటించినప్పటికీ కేవలం నలుగురిని అప్పటికప్పుడు నోట్ చేసుకొని లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కనీసం అది కూడా క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ఏ రాజకీయాలు చేస్తారన్నటువంటి పర్సన్ 21 క్లీన్ స్వీప్ చేశారు. మీరు అంటే ఎక్స్పెక్ట్ చేశారా 21 వస్తాయి, మేము ఈ స్థాయిలో ఉంటామని? మా అభ్యర్థులు 100% గెలుస్తారు ఖచ్చితంగానే ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ లో అయితే ఉన్నామండి క్లియర్ గా. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటి అంటే మరీ దారుణంగా వైసీపీ సింగిల్ డిజిట్ కి పడిపోయిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కనీసం 40 వస్తే సింగిల్ డిజిట్ కాదండి, డబుల్ డిజిట్. ఒక 2 స్థానాలు తగ్గుంటే సింగిల్ డిజిట్ వచ్చేది. నవరత్నాల్లో ఒక్కొక్క రత్నం ఒక్కొక్క మెంబర్ ని గెలిపించింది అనే అనుకోవచ్చేమో. కాకపోతే డబుల్ డిజిట్ రావడం జరిగింది. 11 స్థానాలు కాదు, ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక్కొక్క కామెంట్. ఎప్పుడైనా సరే ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రజల నుంచి ఏదైతే మీమ్స్ వింటామో, సోషల్ మీడియాలో ఏదైతే వైరల్ అవుతూ ఉంటాయో, గతంలో మిమ్మల్ని క్వశ్చన్ చేశాం, ఇప్పుడు కూడా మీరు క్వశ్చన్ చేసే స్థాయిలోనే ఉన్నారు. రేపటి నుంచి అధికార పార్టీ మీరే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది. తప్పకుండా అండి. అప్పులు కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి, అలాగే ఇచ్చిన ఈ బిగ్ మ్యాండేట్ ని, ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించడం అనేది మాకు నిప్పులు కుంపటమే నిద్రపోతున్నట్టే ఉండిద్ది నిరంతరం. అది మాత్రం ఎవరం కాదనలేని విషయము. కంపల్సరీగా ఈ నిప్పుల కుంపటిని ప్రజలకి మల్లెపూల పాన్పులాగా మార్చడానికి నిరంతరం ఈ 3 పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు, క్యాడరు, గ్రౌండ్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళము ప్రజలు ఇచ్చిన ఈ మ్యాండేట్ ని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. డెఫినెట్ గా ఒక వ్యక్తి నిస్వార్థంగా తన స్వార్థం చూసుకోకుండా ఒక ప్రపోజల్ అంటూ పెడితే అది ఎంత పెద్దదైనా సరే ప్రజలు విశ్వసిస్తారు, ప్రభుత్వం నమ్ముతుంది అనడానికి కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగము, కళ్యాణ్ గారు నిలబడ్డటువంటి విధానము, అలాగే ఎన్డీఏలోకి టీడీపీ అండ్ బీజేపీ మధ్యలో సఖ్యత కుదర్చడంలో కానివ్వండి, మోడీ గారి దగ్గర, అమిత్ షా గారి దగ్గర ప్రపోజల్ పెట్టి ఒప్పించడంలో కానివ్వండి, కళ్యాణ్ గారు సక్సెస్ అవడం 100% ఆయన దగ్గర స్వార్థం లేకుండా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఆమోదించి వాళ్ళ ఎన్డీఏ కూటమికి విజయం సాధించడానికి కారణమయ్యారండి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. జనసేన పార్టీ కార్యకర్తగా నాకు చాలా గర్వంగా ఉంది నా నాయకుడి సాధించిన విజయం ఇది ఇవ్వాలని చెప్పేసి నేను నిర్మోహాటంగా చెప్పుకుంటున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో బాధ్యత కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ వేళ్ళు చేయందించిన వేళ్లే డెఫినెట్ గా రేపు పొద్దున ఏలెత్తి చూపించడానికి ఎదురు చూస్తే అవకాశం ఎక్కడ దొరికిద్దా అని చెప్పేసి నమ్మకంతో నీకు ఓటేసాం, బట్ నువ్వు ఇచ్చిన హామీ మాకు నిలబెట్టలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టడానికి ప్రయత్నిస్తాము. అలాగే ఇందాక మీరు ఒక మాట అడిగారు, ఆనంద్ సార్ని అడిగారు ప్రత్యేక హోదా ఏం చేస్తారని చెప్పేసి. ప్రత్యేక హోదా అనేది ఇవాళ ప్రజలకి మేము ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ ని ముందు పెట్టి ఎలక్షన్ కి వెళ్ళలేదు. ఫస్ట్ విషయం ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ తోటి ప్రజలు మిమ్మల్ని మీరు హామీ ఇవ్వలేదు కాబట్టి పాయింట్ అవుట్ చేయకపోవచ్చు, కానీ ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట అదే అని చెప్పి గతంలో వైసీపీ ఇదే అంశాన్ని ఎజెండాగా తీసుకొచ్చింది, ట్రంప్ కార్డ్ గా యూజ్ చేసింది కాబట్టి మనం మెడ మీద కత్తి పెట్టి క్వశ్చన్ చేసాం మీడియా కూడా. కానీ ఇప్పుడు మీకు అంత క్వశ్చన్ చేయకపోవచ్చు, కానీ అది రాష్ట్రానికి కావాల్సిన ఒక అంశం కదా అనేది. ప్రత్యేక హోదా వల్ల ప్రజలు ఏమి లబ్ధి పొందుతారో, ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు ఆ సౌకర్యాలను రాష్ట్రంలో అందించడానికి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 100% దాని మీదే వర్కౌట్ చేసిద్దండి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేది గతంలోనే కేంద్రం మనకి ఆల్రెడీ విశ్లేషించి మరీ చెప్పింది, ముగిసిపోయిన అధ్యాయం అన్నట్లుగా. ఇప్పుడు దాన్ని మళ్ళీ